హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లకిన్లో బిఎం ప్యాలెస్ మీకు చూపిస్తాను. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్. చూడండి, ఎంటర్ అయిన తర్వాత ముందుగా అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం సైన్ చేయాలి ఫ్రెండ్స్. అంటే దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సైన్ పెట్టాలి. అంటే ఎన్ని గంటలకు వచ్చారు, పేరు, ఫోన్ నెంబరు, టైం మొత్తం రాయాలి ఫ్రెండ్స్. మనం ఎన్ని గంటలకు వెళ్ళామంది మొత్తం అందరూ రాయాలి. అది ఆల్రెడీ రాస్తాను. రాసి నేను లోపలికి వచ్చింది ఎంట్రన్స్ చూపిస్తాను. చూడండి, ఇది ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంటుంది. కాకపోతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, కానీ అందులో వెహికల్ చూడడానికి అవుతుంది. లోపలికి వస్తే అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, నేను ముందుకు అలాగ వెళ్తున్నాను. ఈ పక్కన హౌస్ ఉంటుంది, కానీ కట్టున్నారు కానీ యూజ్డ్ ఏం లేదు, అలా వదిలేస్తున్నారు. మనుషులు కూడా ఉంటారు లేదో కూడా లోపలికి తెలియదు. మనకన్నా ముందు ఒక ఇద్దరు వచ్చారు కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు వెళ్తున్నారు. చూడండి ముందుగా అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ కడుతున్నారు ఫ్రెండ్స్. ఏదో ఎమర్జెన్సీ రూమ్ అది కూడా కట్టిన తర్వాత అలా ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ ప్లేస్ ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ టైల్స్ వేసి గ్రానైట్ ఇదేదో ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. ఒక హాల్లో ఉంటుంది, అది ఓపెన్ హాల్ అన్నమాట. కింద గ్రానైట్ టైల్స్ వేసి అక్కడ ఉండడానికి సదుపాయం చేశారు ఫ్రెండ్స్. అక్కడ డ్యాన్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరు ఏమనరు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత అటు నుంచి కొంచెం విడి ఇలా తిరిగితే ఇక్కడ ప్యాలెస్ కోట ప్యాలెస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అది చాలా పెయింటింగ్ అయిపోవడం, చాలా అలంకరణ ఏం లేదు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ చూడండి కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. బటర్ఫ్లై సీతాకోకచిలుక ప్లాస్టిక్ పెట్టి అక్కడ ఫోటోలు తీసుకొని అట్రాక్ట్ చేస్తున్నారు వచ్చిన అందరికి. చూడండి, అక్కడ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. వచ్చిన తర్వాత అలాగ ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. ముందుకెళ్ళిన తర్వాత చూడండి, ఇది ప్యాలెస్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అలాగే ఉంది ప్యాలెస్. దీనికి కలరు రంగు ఏమి వేయట్లేదు. లోపలికి వెళ్తాము రండి. చూడండి, ఆల్రెడీ లోపలికి వెళ్ళాలి వస్తున్నారు. లోపలికి నో ఎంట్రీ బోర్డు ఉంది ఫ్రెండ్స్, కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళనివ్వరు. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అలాగా లోపలికి ఏం వెళ్ళట్లేదు. కుడివైపు ఎడవైపు రెండు ఉంటాయి. ఇది ఎడవైపు, అది సెంటరు, ఇది కుడివైపు. మరి ఎవరు లేరు కాబట్టి మరి నేను లోపలికి వెళ్ళట్లేదు. అలా మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి సీతాకోకచిలుక డిజైన్ ఒకటి పెట్టారు. అది మీకు ఇప్పుడు చూడండి, ప్యాలెస్ చూపిస్తున్నాను. సీతాకోకచిలుక డిజైన్ ఒకటి పెట్టారు. అక్కడ ఫోటోలు కూడా యాక్చువల్ తీసుకుంది చూడండి. తర్వాత అలా ముందుకెళ్ళాను. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఇది ఏ గుడి అంది నాకు తెలియదు. ఒకసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళి మీకు ఆ గుడి చూపిస్తాను. ఎలాగ ఉంది ఏంటండి, ఏ గుడి అంది, ఆ గుడి పేరు కూడా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళాము. అది జయ హనుమాన్ గుడి. చూడండి, జయ హనుమాన్ గుడి ఆల్రెడీ టెంపుల్ చిన్నది. వచ్చిన వాళ్ళు కాస్త దర్శనం చేసుకుంటారు, ప్రశాంతంగా కూర్చొని ఉంటారు, చేసుకోవడానికి ఇది ఉంది. తర్వాత ఇక్కడ చిన్న భోజీ కూడా అవుతుంది. దాని భోజీ అయితే మనకు తెలియదు, భోజీ అయితే అవుతుంది. అలాగా సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, ఆ రూట్ పక్క నుండి ఇలా వెళ్తున్నాను మనకి. చూడండి, అలా నడుచుకుని అలా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షీట్ అంటే రేకులు తీసిన ఒక షెడ్ ఒకటి కనిపించింది, అంటే ఫోటోలు తీసుకోవడానికి. అది ఎలా ఉందో అది ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, టైల్స్ వేసారు కింద, చాలా రోజులు అయింది కదా వేసి, అవన్నీ మొత్తం పోయి మెట్ల దగ్గర సైడ్ టైల్స్. తర్వాత ఈ పక్కన ఒక ఏటు ఉంది, ఏటు బట్టి పర్లా కిందికి పాతపట్నం మధ్యలో ఏటు బట్టి ఒకటి ఉంటుంది కదా, అది ఫుల్ ఏటు బట్టి. ఇది ఏటు బట్టి చూసాను, అక్కడ బాగుంది. తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ ప్యాలెస్తో వీడియో తీస్తున్నాను. చూడండి, ప్యాలెస్ వీడియో తీసాను కానీ పెయింటింగ్ చేస్తే అట్రాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే మరి ఒడిశా గవర్నమెంట్ అంత కోఆపరేషన్ చేయలేదు తొందరగా. కొంచెం కొంచెం చేస్తుంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, భారీగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి డ్రోన్ వీడియో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేస్తాను. చూడండి, డ్రోన్ ఆల్రెడీ ఎగురుతుంది, పైకి వెళ్తుంది డ్రోన్. కొంచెం ముందుకి బిఎం ప్యాలెస్ సెంటర్కి తీసుకొస్తాను, ఆ కోఆర్ సెంటర్కి. కోఆర్ సెంటర్ నుండి మళ్ళీ డౌన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ డౌన్ చేశాను. డౌన్ చేసి ఇప్పుడు కొంచెం టర్నింగ్ తీసుకొని రైట్ సైడ్కి వెళ్తాను. అలా కొంచెం రైట్ సైడ్ ముందుకు వెళ్తాను. చూడండి, అలా ముందుకు వెళ్ళాను.
మీకు కనిపిస్తే చెట్లు ఉండడం వల్ల ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదో ఏం కనిపించదు. చెట్లు మాత్రం విపరీతంగా పెద్ద చెట్లే ఉన్నాయి, చిన్న చిన్నవి ఏం కాదు. మొత్తం ఆ ఏరియాలో ఫుల్గా చెట్లే ఉన్నాయి కాబట్టి కింద ఎవరు ఉన్నారనేది మీకు క్లియర్ కనిపించదు. చూడండి, డ్రోన్ అలాగనే మీకు కనిపించదు. డ్రోన్ కొంచెం పైకి లేపుతున్నాను. సెవెంటీ మీటర్స్ పైకి వెళ్ళింది డ్రోన్. తర్వాత ఈ టర్న్ తీసుకున్నాను, అంటే రౌండ్ అప్ చేసి కొంచెం మళ్ళీ ప్యాలెస్కి సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. నేను ప్యాలెస్కి కొంచెం సెంటర్కి వచ్చాను, అది కూడా మీకు చూపిస్తున్నారు చూడండి. అది ఏటు బట్టి, అంటే పాతపట్నం పళ్ళ కింద మధ్యలో ఏటు ఉంటుంది, ఆ ఏటు అన్నమాట ఇది. చూడండి చూపిస్తున్నాను. అప్పుడు పచ్చగా పొలాలు ఉంది కాబట్టి క్లియర్ కనిపించి, ఇప్పుడు పచ్చని పొలాలు లేవు, మొత్తం కోసేయడం అయిపోయింది కాబట్టి మీకు అంత నీట్గా ఏం కనిపించట్లేదు. చూడండి, రౌండ్ అప్ చేసి అలా మెల్లిగా స్లోగా దించుతున్నాను డ్రోన్. ఇది గ్రీన్ ప్యాలెస్ వైట్ కనిపిస్తుంది, అది ప్యాలెస్. ఇది చూసారు కదా, అది. ఇప్పుడు డ్రోను తిప్పుతాను అలాగా స్లోగా. సినిమాటిక్ మోడ్ అంటారు దీన్ని. స్లోగా దించితే ఆటోమేటిక్ సినిమాటిక్ మోడ్లో పెడితే మనం ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేసుకొని దించుతుంది, అదే దిగుతుంది మనం ఆపరేట్ చేసుకుంటే స్లో మూమెంట్స్లో. చూడండి అంత స్లోగా ఇదైంది. గాలి ఎక్కువ ఉంటే డ్రోన్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి వీడియో సేక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దించినప్పుడు వీడియో సేక్ అవ్వద్దు. చూడండి కొంచెం సేక్ చేసినట్టు కనిపిస్తున్నాను, కనిపిస్తుందా? కొంచెం పైకి లేపుతున్నాను, అలాగని కనిపించట్లేదు. అలా దిగుతుంది, అలా పైకి లేచింది డ్రోన్. ఇప్పుడు ఏంటంటే డ్రోన్ కింద దించుతున్నాను. చూడండి లైట్ షేక్ అవుతుంది, కనిపిస్తుందా? డ్రోన్ హెవీ గాలి మధ్యాహ్నమే కానీ గాలి ఫుల్ వేయడం వల్ల కొంచెం డ్రోన్ షేక్ అవుతుంది. చూడండి కనిపిస్తుంది, డ్రోన్ షేక్ అవడం వల్ల దాంట్లో ఉన్న కెమెరా లైట్ షేక్ అవుతుంది, దాన్ని బట్టి అది కిందకి దిగుతుంది. నేను ల్యాండింగ్ చేస్తున్నాను, డ్రోన్ని ల్యాండ్ అవుతుంది. అలా మెల్లికి దించుతున్నాను డ్రోన్ కిందకి. ఎందుకంటే చెట్లు ఎక్కడ డ్రోన్ ఉండిపోయిందంటే నాకు ప్రాబ్లం అయిపోద్ది. అంటే చెట్లు తక్కువ హైట్ లేవు, మినిమం 30-40 మీటర్స్ 50 మీటర్స్ హైట్లో ఉన్నాయి చెట్లన్నీ. కాకపోతే పడదు, మన కంట్రోల్ ఉంటుంది కానీ దాన్ని ఆపరేట్ చేయాలా. అది గాలి ఎక్కువ వేసినా షేక్ అవుద్ది ఆటోమేటిక్గా. షేక్ అవడం వల్ల వీడియో సరిగ్గా రాదు, మీరు సరిగ్గా చూడడానికి కూడా బాగోదు. చూడండి అలా కింద దించుతున్నాను డ్రోన్. అలా మెల్లిగా ప్యాలెస్ కోట ఎక్కడి నుంచో సేమ్ అదే రేంజ్లో మనం అలా దాని ముందే దించుతాను. చూసారా, దాని ముందు యాస్టేజ్ అలా దించాను. ఇంకా ల్యాండ్ అవ్వలేదు, ల్యాండ్ అవుతుంది. బ్యాలెన్స్ మీద చూసుకొని చేయాలా. దిగుతుంది చూడండి, ఇంకా దిగలేదు, దిగుతుంది. ఓకే, మెల్లిగా ల్యాండింగ్ అయింది. చూడండి లైన్ మెల్లిగా దిగిపోయింది. ఆల్రెడీ నా చేతిలో పట్టుకున్నాను డ్రోన్ని. ఇప్పుడు నా చేతితో మీకు వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ పెట్టాను, లైట్గా దిగింది డ్రోన్. నా చేతితో పట్టుకొని ఇప్పుడు మీకు ప్యాలెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. డ్రోన్ పూర్తి దిగిపోయింది కిందకి. నేను డ్రోన్ పట్టుకొని మీకు కొంచెం వెనక్కి వెళ్ళి ప్యాలెస్ ఎంట్రన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి, కూర్చోడానికి సిట్టింగ్ కూడా బాగున్నది. అక్కడ టేబుల్స్ ఇవన్నీ పెట్టినారు చూడండి. పక్కన కూర్చోడానికి ఇవన్నీ మంచి సెటప్ చేసినారు, చాలా బాగుంది. పక్కన ఇవి ఉన్నాయి. అక్కడ హనుమాన్ గుడి మీకు చూపించాను ఆల్రెడీ, చెప్పాను కూడా, అది గుడి. చూడండి మొత్తం ప్యాలెస్ ఇప్పుడు డ్రోన్ చేస్తున్నాను, డ్రోన్ పట్టుకొని ఆ వీడియో చూడండి ఒకసారి ప్యాలెస్ మొత్తము. నా ఐడియా ఏంటంటే కొంచెం అభివృద్ధి చెందితే ఇంకా బాగుంటుందని నా ప్లాన్. ప్లేస్ ఉంది, కావాల్సిన ప్లేస్ ఉంది, కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. చిన్నపిల్ల ఆడుకోవడానికి పార్కింగ్ అంటే చిన్నపిల్ల ఆడుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత అందరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి
కొంచెం మంచిగా చేయాలని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలామంది వచ్చారు, చూడండి చాలామంది వచ్చినారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.